రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతుంది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన ఓన్లీ దళారులకు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు లేదు, బీద ప్రజలకు ఎలాంటి మేలు లేదు. సూపర్ 6 పథకాలు అందుతున్నాయి. సూపర్ 6 పథకాలు అంటే ఏమేమి ఉన్నాయి? సూపర్ సిక్స్ పథకాల్లో గత ప్రభుత్వం తెచ్చి సూపర్ 6 పథకాలు చెప్పినారు. ఆ ఫ్రీ బస్సు పెట్టినారు. ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొట్లాడుకోవడం తప్ప ఏం దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు. డబ్బులు పెట్టి టికెట్ పెట్టి కొంటోడు నిలబడుకొని వాళ్ళతో తన్నులు తినిపోవాల్సిన పరిస్థితి ఉంది. 3 సిలిండర్లు ఇస్తామన్నారు. నాకు ఇంతవరకు ఒక సిలిండర్ రాలేదు. సంవత్సరంన్నర అయితే నా ఇంట్లోనే రాలేదు ఒక సిలిండర్ కూడా. ఇంకా ప్రజల క్యాప్ నుంచి వస్తుంది. తల్లికి వందనం స్కీమ్లో కూడా మళ్ళీ దాంట్లో 2,000 రూపాయలు పట్టుకొని ఇచ్చినారు. అది ఇవ్వడము పట్టుకోవడం ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి ఒక సపోర్ట్ ఇచ్చినాడు, 1,000 రూపాయలు పట్టుకొని ఇచ్చినాడు. వీళ్ళేదో ఇంకా ఏదో మెయింటెనెన్స్ అని 2,000 రూపాయలు పట్టుకొని ఇచ్చినారు. అది ఏదో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి 15,000 అందిస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు. నిరుద్యోగ పూర్తి మా ఇంట్లో 3 ఉన్నారు. డిగ్రీ చదువుకొని పీజీలు చేసి కూడా 3 ఉన్నారు. ఆ 3 కూడా ఎవరికి ఇంతవరకు అలాంటివి ఏమి కూడా రావడం లేదు. తర్వాత పింఛన్లు కొత్తవి ఇచ్చేది పక్కన పెట్టేసేయండి, పాత పింఛన్ కట్ చేసేస్తున్నారు. మా ఇంటి పక్కన అవుతాడు హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. మా సదరం కోసం అనుకుంటే వాడికి ఇంతవరకు పింఛన్ రావడం లేదు. సదరంలో ఎప్పుడో సంవత్సరంలో ఒకరోజు ఓపెన్ చేస్తారంటే అది ఎప్పుడైతే కూడా తెలియదు.